పుత్ర పవిత్ర ఆత్మనామమునా కృపగల దేవా మా ప్రియ స్వామి నమస్కారము నమస్కారము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మార్చి నెలలో ఒక నూతన వారంలో మనం ప్రవేశిస్తూ ఉన్నాం. దేవుని యొక్క దయా కరుణ కృప మన మీద ప్రజల మీద అపారముగా ఉండాలని ఆశతో కృపగల దేవుణ్ణి అర్థిస్తూ భక్తితో ఈరోజు కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువును కల్పించుకుందాం. మోనిత్ జన్మదినోత్సవ సందర్భంగా దివ్య కారుణ్యమూర్తి కరుణ కృప మోనిత్పై నిండుగా మెండుగా కురిపించబడినట్లుగా, విశ్వాసంలో మరింత బలపడినట్లుగా, దైవభీతి కలిగి జీవించినట్లుగా, చేసే ఉద్యోగ ప్రయత్నాలు ఆ దేవాది దేవుడు దీవించినట్లుగా, మంచి బుద్ధి జ్ఞానము శక్తి ఆరోగ్యం కొరకు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండునాకన ఫాదర్ సిర్లు గారి వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు స్వర్ణ విజయ్ కుమార్. మోనిత్ జన్మదినోత్సవ సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. సాయి చరణ్ రెడ్డి వివాహం ఎటువంటి ఆటంకం లేకుండా జరిగినందుకు కృతజ్ఞతగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు వై రోజ్. అలాగే తుమ్మ ఫ్రాన్సిస్ రెడ్డి జన్మదినోత్సవ సందర్భంగా దేవుని దీవెనలు చేసిన మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం దైవ జ్ఞానం బంగారు భవిష్యత్తు కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారు తుమ్మ అనిల్ జోసెఫ్ రెడ్డి సంధ్య మేరీ శ్రేయ. తుమ్మ ఫ్రాన్సిస్ రెడ్డి హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే కటకం భాగ్య కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, అనుకున్న పనులన్నింటిలో విజయం సాధించినందుకు కృతజ్ఞతగా, పిల్లలు జ్ఞానము కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం, ఫాదర్ సిర్లు గారి మంచి ఆరోగ్యం, పనులన్నింటిలో విజయం సాధించినట్లుగా ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను ప్రభువును కర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వజగత్తికి పెళ్ళుబిక్కి ప్రవగించినది. జీవఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరు హృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించి దివ్య రక్తమా జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోక తండ్రి వైపు చూస్తూ, పరలోక మందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్మయులు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను.
పాపముల మన్నిపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కరుణా సమయం, కృపగల దేవుణ్ణి నమస్కరించే పరిశుద్ధ గడియ. ఇట్స్ అ టైమ్ ఆఫ్ మర్సీ అండ్ వీఆర్ లుకింగ్ ఫర్ ద గ్రేస్ఫుల్ గాడ్ టు షో అస్ హిస్ గ్రేస్ అండ్ మర్సీ. సీరాకు గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనంలో ప్రభు మహాకృపగలవాడు అని రాయబడి ఉన్నది. సిరాక్ చాప్టర్ 5 verse 6 we hear our God is so gracious. Because of his grace we are still alive. ఆయన కృప వలన మనం ఇంకా బ్రతికి ఉన్నాం. మొదటి గుర్తులో ఆయన మంచి కాపరి అంటున్నాడు. నేను మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణమును దారబోయును అని ప్రభు చెప్తున్నాడు. యోహాను 10:11. John 10:11. The Lord himself declares, I am the good shepherd. And the good shepherd, what does he do? He lays down his life for the sheep. మనము దగ్గరికి వచ్చాం. ఒక్కరోజే ఉంది, ఇంకా ఎల్లుండి మనం తపస్సు కాలంలో ప్రవేశిస్తున్నాం. ఆయన మన కోసం తన ప్రాణమును దారబోసినటువంటి 40 రోజులు, దాన్ని తలంచి ఈరోజే తపస్సు కాలాన్ని ప్రారంభించినట్టు పాడుదాం భక్తితో. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నీకే మా నమస్కారం. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. 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 మంచి కాపరి నా ప్రియమే పరి, నమస్కారము నమస్కారము. నా 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 మంచి కాపరి నా ప్రియమే పరి, నమస్కారము నమస్కారము. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సాలమోను జ్ఞాన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. ప్రభు ఎల్లరి వ్యాధిని నయం చేయు నీ వాణియే వారికి ఆరోగ్యమును దయచేసెను. Wisdom of Solomon 16:12. O God, it is your very word and the voice of yours that brings us healing to all the sickness, all the sick people. ఇప్పుడు ఆయన దివ్యవాణి వినబడును గాక. మనందరికీ స్వస్థత విడుదల కలుగును గాక. Yes, it is his voice and the word that healeth all our illness. Wisdom 16:12 says. May the voice of the Lord be heard at this time. భక్తితో పాడుదాం. పరమ వైద్యుడా నా ప్రియ స్వామి నమస్కారము నమస్కారము. 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 ఇప్పుడు జరుగుతున్నటువంటి కరుణ జపమాల ద్వారా రాబోయే 40 రోజులు తపస్సు కాలం ద్వారా అందరికీ స్వస్థత కలగాలని ఆశతో రెండవ గుర్తును అర్పిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రభు యొక్క రూపం, రెండు రూపాన్ని ఈరోజు ఈ ఒక్క వాక్యంలో ఒక్క పాటలో మనం పాడబోతున్నాం. ఆయన ప్రేమ స్వరూపుడు, సత్య స్వరూపుడు. మొదటి యోహాను 4:8 చెబుతుంది, దేవుడు ప్రేమ స్వరూపుడు. రెండవదిగా యోహాను 16:13 ఆయన సత్యస్వరూప్యగా ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సంపూర్ణమైన సత్యమునకు నడిపించు. లుక్ అట్ దిస్, గాడ్స్ ఫార్మ్ ఆర్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్ he is full of love, and he is also God of truth, Spirit of truth. These are the two ways we sing and praise God. ఈ పాట పాడినప్పుడే ప్రేమ స్వరూపుని యొక్క రూపం, ప్రేమరాజ్యం మన మధ్యలో స్థాపించబడాలని, ఆత్మస్వరూపమైనటువంటి ఆత్మ తపస్కాలం ద్వారా శరీరం మరణించి ఆత్మలో జీవించే విధంగా చేయమని భక్తితో యేసుతో 40 రోజుల కార్యక్రమం బుధవారం సాయంత్రం నుంచి ప్రారంభిస్తుండగా ఈ పాట దానికి ఒక మార్గముగా మారునుగా. భక్తితో పాడుగా. సత్యస్వరూపుడా, ప్రేమ స్వరూపుడా, నమస్కారము నమస్కారము. 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 రెండు చరణములు రాసినటువంటి ఫాదర్ క్రీస్తు గారిని, ఫాదర్ గారి యొక్క పరిచర్యను, ఫాదర్తో ఉన్నటువంటి బృందాన్ని ఆశీర్వదించి సువార్త పనిలో ఎక్కువగా ఫాదర్ గారిని బృందాన్ని వాడుకోమని ఈ గుర్తులో ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరూ కలిసి ఆ కృప కరుణ కిరణాల క్రింద 2 నెలలు కాపాడాడు. ఈ నెలలో కూడా దేవుడు మనలను నమ్మి ప్రార్థనలో ఉన్న ప్రతి ఒక్కరిని కాపాడని ప్రార్థిస్తాం. God has been protecting us under His grace-filled wings last 2 months. And 3rd day we have entered already in the new month. భక్తితో ప్రార్థిస్తాం. యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, శకుంతల, శ్రీనివాస్ మీ ఇద్దరిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. శకుంతల అనే వ్యక్తి చాలా రోజులుగా సంవత్సరాలుగా నేను చూస్తున్నాను. ఫాదర్ నా పేరు పెట్టి పిలవలేదని నీవు అనేక రోజులుగా వేచి ఉన్నావు. 3వ రోజు ఈరోజు. అంటే 3 వ్యక్తులు, త్రియేక దేవుడు నీకు దేవుడు అతి ప్రియమైన వ్యక్తిగా మార్చి నీ కోరికలను తీర్చే గొప్ప దినం ఈరోజు. ఈ మోచేయి భాగంలో కుడి చేతిలో ఒక వ్యక్తికి ఒక సమస్య స్టార్ట్ అయింది. ఆ సమస్య వలన నీవు బాధపడుతూ చేతికి ఏదైనా అయిపోతుందని భయపడుతున్నావు. దేవుడు ఏం కాదు, నేను చేయి పట్టుకున్నాను అని చెప్పి నేను నడిపించబోతున్నాడు. పువ్వులు అమ్ముతున్నటువంటి ఒక వ్యక్తికి ఏదో ఒక సమస్య వచ్చింది. దేవుడు సుగంధమైన వాసనలాగా ఆ సన్నిధిని పంపి ఆ సమస్య నుండి బయటపడు మార్గమును నీకు దయచేస్తాడు. ఇంకొక వ్యక్తి ఉన్నట్లుగా స్పృహను కోల్పోయి కింద పడిపోతావు. ఇలా నిలబడతావు, సడన్గా పడిపోతావు. అలాంటి వ్యక్తికి దేవుడు బలమునిచ్చి నడిపించబోతున్నాడు. 4వ గుర్తులో ఉన్నాం. పరమగీతం 5వ అధ్యాయం 10వ వచనం. నా ప్రాణప్రియుడు సొగసైన వాడు ఎర్రని వాడు 10,000 మందిలోని మెరుగైన వాడు. సాంగ్ ఆఫ్ సాలమన్ చాప్టర్ 5 verse 10. the one whom I love, he is so loving and he is 10,000 times brighter than or beautiful than. That's why he's called Sharon, Rose of Sharon. సారోను రోజా యేసు ప్రభు. ఇంకా కొన్ని రోజులు మనం ధ్యానించబోతున్నాం. ఆ ఫేస్ మొత్తం మారిపోయింది. ఆయన ఈ లోకంలో అందరు చూసి ఇట్లా మారిపోయాడే అని చెప్పేసి ఆ వికార రూపము ధరించిన వ్యక్తిగా మన కోసం మారిపోయాడు. మన రూపం మార్చడానికి ఆ రూపం మొత్తం కోల్పోయిన యేసుతో 40 రోజుల కార్యక్రమం ఎల్లుండి సాయంత్రం 8 నుంచి 8:30 గంటల వరకు దయచేసి ధ్యానించండి. పరిహారం, బలిదానం అనే ఈ ధ్యానాంశం మీద భక్తితో పాడుదాం.
వెంటటి కృపాకాలం, తపస్సు కాలం దగ్గరికి వచ్చే గొప్ప దినం ఆసన్నమైనది, కృపాకాలం అని పాడుదాం. నా ప్రాణ ప్రియుడా, నా బ్రతుకు గమ్యమా, నమస్కారము నమస్కారము. 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 వాళ్ళ గమ్యం మీకు తెలుసు, మంచి మార్కులు పొందాలని, అలాగే బంగారు భవిష్యత్తును పొందాలని స్టూడెంట్స్ ప్రేయర్ తీసుకెళ్ళినటువంటి బిడ్డలు పరీక్షలకు సిద్ధమవుతున్నారు. కొందరు పరీక్షలు రాస్తున్నారు, రాసి అయిపోయింది. అందరికీ అవసరములన్నింటినీ దేవుడు తీర్చును గాక. మే ద లార్డ్ సప్లై ఆల్ ద నీడ్స్ ఆఫ్ ద స్టూడెంట్స్ as we just now sang. He is my goal, he is my aim. What's the goal? Best result. What's the goal? Bright future. May we pray for the students who are appearing for exams, who are writing the exams, who wrote the exams. పరీక్షలు రాస్తున్నవారు జీవితమే పరీక్షగా మారిపోయిన వాళ్ళకి గుర్తును అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలో మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గమనించండి, కొన్ని ప్రోగ్రామ్స్ ఈ కృపాకాలంలో, తపస్సు కాలంలో ఎల్లుండి సాయంత్రం మనమందరము ఇక్కడ విభూతి బుధవార 6:30 పూజలో పాల్గొనే అవకాశం ఉంటుంది. పెద్ద హాల్లో జరుగుతుంది. రండి, దేవుని దీవెనలు పొందండి. దీక్షా శిలువ ఇవన్నీ కూడా ఆ దినమున, మరి శుక్రవారం మళ్ళీ ముఖ్యంగా రెండవ ఆదివారం నాడు 9వ తారీఖున మీకు ఇవ్వబడుతుంది. వచ్చి స్వీకరించుకోండి. ఆశీర్వించబడినటువంటి దినములు ఇవి. డే ఆఫ్టర్ టుమారో, దట్ ఈస్ 5th Ash Wednesday, we have 6:30 Mass, not in this chapel but in the hall. You are welcome, and we begin the Lenten season. In the evening we also begin the English retreat, and in the evening 8 to 8:30
we begin యేసుతో 40 రోజులు the program. So we have 3 things on that particular day. 6:30 Mass, again actually 4 things. 6:30 Mass, then again 3 o'clock we have the grace-filled time. Again at evening 5:30 we begin the English retreat, and 8 o'clock we have యేసుతో 40 రోజుల కార్యక్రమం. 4 రకమైన ఆశీర్వాదములు ఆ దినమున మీకు ఇవ్వబడబోతున్నది. In the same way, 17th evening to 21st evening is the Telugu retreat, the first Lenten retreat. Come and be blessed. 17 సాయంత్రం నుంచి 21 సాయంత్రం వరకు తెలుగు భాషలో మొదటి తపస్సుకాల ఉడకం జరుగుతుంది. ఈ ప్రతి శుక్రవారం ఇక్కడ సిలువ మార్గం కూడా ఉంటుందని మీకు తెలియజేస్తూ ఉన్నాం. On the Lenten season, every Friday we will be also having the way of the cross. Come and be blessed. చివరి గుర్తులో మన ప్రార్థనతో ఆశీర్వాదంతో ముగించడానికి సిద్ధపడదాం. కృపగల దేవా, మా ప్రియ స్వామి, నీ సిలువ క్రిందకి వచ్చే గొప్ప రోజులను బట్టి స్తోత్రమని పాడుదాం. ఆ సిలువ క్రింద మనం శరణాలయముగా మార్చుకొని దీవెనలు పొంది ఆశీర్వాదంతో ముగిస్తాం. దయచేసి గమనించండి, రేపటి దినం ఇయర్ పవర్ షట్ ఆఫ్ ఉంది కావున ప్రత్యేకంగా ఎవరైతే మంగళవారం నాడు రేపటి దినం పూజాబలిని అర్పిస్తున్నారో వారు ఈరోజు సాయంత్రం 5 గంటల లోపలనే మీ పూజ ఉద్దేశములను తెలియచేయాలని మనవి చేస్తూ ఉన్నాం. దిస్ ఎ స్పెషల్ అనౌన్స్మెంట్. టుమారో as there will be power shut off here, we request all those who are offering the mass tomorrow, the Tuesday mass, to offer the mass by this evening 5 o'clock so that we could read it out. అలాగే రేపటి దిన 3 గంటల ప్రార్థన ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారో వారు కూడా ఈరోజు 5 గంటల లోపల మీ యొక్క స్పాన్సర్షిప్ కార్యాన్ని తెలియచేయాలని మనవి చేస్తున్నాం. దోస్ ఆర్ స్పాన్సరింగ్ ద ప్రోగ్రామ్ టుమారో 3 o'clock too. We request you to sponsor the program by 5 this evening. కృపగల దేవా, నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. 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 కృపగల దేవా, నా స్వామియ స్వామి, నమస్కారము నమస్కారము. కృపగల దేవా, నా ప్రియ స్వామి, నమస్కారము నమస్కారము. నా జీవజలమన ఆత్మస్వరూపుడా, 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 నమస్కారము నమస్కారము. నమస్కారము యేసు, నమస్కారము నమస్కారము యేసు, నమస్కారము
నమస్కారము నమస్కారము యేసు నమస్కారము 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 యేసు నమస్కారము యేసు నమస్కారము 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 యేసు నమస్కారం. భక్తితో చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో ప్రసంగం చేయబోతున్న ప్రతి బిడ్డ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యేసుతో 40 రోజుల కార్యక్రమంలో పాల్గొంటున్న వారి మీద దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెలుగు ఇంగ్లీష్ వడకానికి వస్తున్న వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను క్యాలెండర్లో ఉన్న ధ్యానాంశం మీదనే ధ్యాస ఉంచిన వాళ్ళ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను వాగ్దాన కార్డులో ఉన్న వాగ్దానమును నమ్ముతున్న వారి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను స్టూడెంట్స్ ప్రేయర్ చెప్పుకుంటూ పరీక్షలు రాసిన పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పిల్లల మీద శ్రద్ధ వహించి బాధతో ఉన్న పిల్లల మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 డివైన్ వర్డ్ ఫ్యామిలీ మెంబర్స్ మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ బయట జరగబోతున్న ప్రతి కార్యక్రమం మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి కృపగల దేవుని యొక్క నీడలో ఈ నెలంతా ఉండాలని ప్రార్థిస్తాం. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. కృపగల దేవుడు కరుణామయుని కిరణాల క్రింద పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు మిమ్ములను దాచి కాచి కాపాడునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost show you grace upon grace and lead you this month. May these blessings remain with you forever and ever. Amen. కృపగల దేవా నా ప్రియ స్వామి, నమస్కారము నీ పాదాలకు నమస్కారం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించు.